ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడు. ఈ కార్యక్రమమును ఆసక్తితో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తూ ఉన్నాం. తండ్రి, నీ ఆకాశ వాక్యలను విప్పి పట్టరాని దీవెనలతో దేవా నీవు ప్రతి ఒక్కరిని నింపుమని ఈ ఉదయకాలపు వాక్యము చేత నాతో మాతో మాట్లాడి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 4వ వచనము మరియు 5వ వచనమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 4 మరియు 5వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖము ఎన్నడూనూ లజ్జింపకపోవును. మనము చదివిన వాక్య భాగమును చూసినట్లయితే దేవుని యందు విశ్వాసము కలిగిన వారు, నమ్మిక కలిగిన వారు కలిగి ఉండే ఆనందమును గురించి, సంతోషమును గురించి చూడగలము. కీర్తనాకారుడు తన యొక్క సంతోషమును బయలుపరుస్తున్న ఒక కార్యమును ఇక్కడ చూస్తూ ఉన్నాము. నేను యెహోవాను వెతికినాను, ఆయన యొద్ద నా యొక్క సమస్యను తెలియపరిచినాను, నా అవసరతను తెలియపరిచినాను. నా స్వరమును విని ఇతరుల ముందు నేను అవమానముగా లేకపోతే అవమానపడి నిలబడకుండగా ఆయన తన కృపచేత నన్ను కాచి నన్ను స్థిరపరిచినాడు, లేకపోతే నన్ను నిలబెట్టినాడు అన్న కార్యమును కీర్తనకారుడు చెప్పటం చూడగలము. నేను దేవుణ్ణి స్తుతిస్తాను, నేను దేవుని యందు ఆనందిస్తాను, ఎందుకంటే ఆయన కృప ఎంతో ఉన్నతమైనదిగా నా పక్షముగా ఉన్నదని కీర్తనకారుడు చెప్పటం చూస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంన ఎంతమంది ఇలాగూ చెప్పగలిగిన వారిగా మనము ఉన్నాము. ప్రభు తన కృప చేత నన్ను ఆశీర్వదించి ఉన్నాడు. నా శత్రువులకు ముందు, నన్ను అవమానపరచాలా అనుకున్న వారి ముందు ఆయన నన్ను కాపాడినాడు, లేకుంటే నా యొక్క మొరలు విని నన్ను వారి మధ్య నిలబెట్టినాడు. సమస్యల మధ్యలో నేను సిగ్గుపడకుండగా, నేను అవమానం పడకుండగా నన్ను ప్రభు కాపాడినాడు. ఆయనను నేను స్తుతిస్తాను, ఆయనను నేను గణపరుస్తాను. ఆయన చేసిన మేళ్లను బట్టి, ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి ఆయన నేను స్తుతిస్తాను అని ఎంతమంది చెప్పగలుగుచూ ఉన్నాము. మనము తిరిగి చూసినట్లయితే అనేక సార్లు మన చుట్టూన్న వారు మనము సిగ్గుపడిపోవాలని అనేక కార్యములు చేస్తూ ఉంటారు. అది నీ యొక్క ఉద్యోగంలో అవ్వచ్చు, నీ కుటుంబంలో ఒక మంచి కార్యం జరిగే సమయంలో అవ్వచ్చు, ఒక వివాహ కార్యం జరుగుతుంటే ఇది ఎలాగ జరుగుతుంది, వీళ్ళు ఎలాగ చేస్తారు, వీళ్ళు తప్పక ఇందులో ఓడిపోతారు అన్న రీతిగా అనేక సార్లు అనేక మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే నీవు ప్రార్థించి ప్రభు సన్నిధిలో ఆయన కృప కొరకు వేడుకొని ప్రతి కార్యములో ముందుకు వెళ్ళినప్పుడు నీకు ముందుగా ఉన్న ప్రతి ఆటంకమును ప్రభు తీసివేసి మార్గము సరళము చేసి, ఎవరైతే నీవు అవమానపడతావని ఎదురు చూస్తూ ఉన్నారో వారి మధ్యలో గణపరిచినప్పుడు నీవెంతగా ఆయనను స్తుతిస్తున్నావు అన్న ప్రశ్నను ప్రభు నీ ముందు ఉంచుతూ ఉన్నాడు. నీవు ఆయన యొద్దకు వెళ్ళి ఆయన ఘనపరిచి, లేకపోతే ఆయనను స్తుతించి ఆయన చేసిన మేళ్లను బట్టి ఇతరులకు నీవు ఆయన యొక్క కార్యమును ప్రకటించే వ్యక్తిగా ఉన్నావా అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరు, నీవు అవమానపడకుండగా, నీవు సిగ్గుపడకుండగా, అన్యులలో నీవు అపనిందపడే వ్యక్తిగా ఉండకుండగా నిన్ను కాచి నిన్ను లేవనెత్తిన ప్రభు ఆయనను గురించిన కార్యములను ఇతరులకు ప్రకటించడానికి, ఆయన చేసిన మేలను ఇతరులకు తెలియపరచడానికి నీవు సిద్ధ మనస్సు కలిగి ఉన్నావా?
నీవు ఆయన కార్యములను ఇతరులకు తెలియపరచడానికి ఆసక్తి కలిగి ఉన్నావా అని ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఈ ఉదయకాలమున మనము ఇలాంటి కార్యములను దేవుని సన్నిధిలో అనగా దేవుని నామాన్ని మహిమపరచినట్లుగా ఘనపరచినట్లుగా చేసినట్లయితే ప్రభువు మనము చేసిన కార్యములను బట్టి ఇంకనూ మనల్ని ఉన్నతమైన స్థితికి హెచ్చించేదానికి ఆశ కలిగి ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు చెప్పటం చూసినట్లయితే దావీదు చెప్తున్నాడు, నేను ఆయన స్తుతిస్తాను, నేను ఆయన ఘనపరుస్తాను, నా ఆత్మ ఆయన చేసిన కార్యములను బట్టి ఉత్సాహముతో ఉన్నది. ఎందుకంటే నేను అవమానము పొందకుండగా ఆయన నన్ను కాపాడినాడు. నేను సిగ్గుపడిపోకున్నట్లుగా ఆయన నన్ను కనికరించినాడు. తన హస్తమును నాకు తోడుగా ఉంచినాడు. తన యొక్క కాపుదలను నాకు ఇచ్చినాడు. ఆయన నన్ను అన్యుల మధ్యలో అవమానము చెందకుండగా లేవనెత్తినాడు అని ధైర్యముగా చెప్పుచూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఎలాంటి మనస్సు కలిగిన సిగ్గుతో నీ ముఖమును కప్పుకొనకుండగా నిన్ను ఇతరుల మధ్యలో ఉన్నతమైన స్థితికి హెచ్చించిన ప్రభువుని ఇతరులకు పరిచయం చేసేదానికి, ఇతరులకు తెలియపరిచేదానికి నీవు ఆశ కలిగి ఉన్నావా? లేక నా వరకు నేను బాగున్నాను, ప్రభు మేలు చేస్తున్నాడు అన్న సంతృప్తితో దేవుని కార్యములను నీ వరకే పరిమితము చేసుకొని ఆయన నామముని ఇతరులకు ప్రకటించేదానికి నీవు వెనుకాడుతున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో, ప్రశ్నించుకో. దేవుని యొక్క మేళ్లను ఇతరులకు ప్రకటించుము, ఆయన నామమును ఇతరులకు ప్రకటించుము. దేవుని కార్యములను ఈ జీవితంలో ఇంకా అధికముగా ఆశీర్వాదకరముగా అనుభవించడానికి ప్రభు నీకు సహాయము చేసేదానికి నీకు తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఆయన చేసిన మేళ్లను, ఆయన యొక్క కృపను నీ జీవితంలో అనుభవించిన నీవు ఆయన యందు నమ్మిక కలిగిన జీవితమును కలిగి అనేకులకు ఆయన ప్రకటించే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. మనమందరము దేవుని యొక్క ఆశీర్వాదాలను అందుకున్న వారము, ఆయనకు ఇష్టమైన వారిగా జీవించేదానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున నీవిచ్చిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, నీవు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశములకు, నీవు మా పట్ల కలిగి ఉన్న ప్రణాళికకు నాయన మమ్మల్ని మేము అప్పగించుకునేదానికి, నీకు ఇష్టమైన వారిగా దేవా నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నీవు చేసిన మేళను ఇతరులకు ప్రకటించే వారిగా మేము ఉండాలని నీవు ఆశిస్తున్న రీతిగా ఆ మెట్టుకు మేము ఎదిగేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.